లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అబిడ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఇప్పటికి కూడా మంటలు అదుపులోకి రాలేదు. ఇప్పుడు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ సంఘటన స్థలానికి ఏంది పరిస్థితి, ఎలా సాగుతున్నాయి, రెస్క్యూ ఆపరేషన్ సందర్శించడానికి వచ్చారు రాజసింగ్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం, ఏం చెప్తున్నారు సార్, ఏం చెప్తారు? మరి ఇప్పటివరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు, నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మరి లోపల ఇంకా మంది ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా ఇంకా తెలియడం లేదు. ఏం చెప్తారు దీని గురించి? 20 గంటల పైన ఎక్కువ అయిపోయింది. కానీ ఇప్పటివరకు ఫైర్ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు లోపటెట్లా వెళ్ళాలి ఆ దారి దోలాడుతున్నారు. వాళ్ళకి దారి దొరుకుతలేదు. ఎందుకంటే ఈ బిల్డింగ్ కట్టే సమయంలోనే టోటల్ డివిజన్ ఉంది. సరౌండింగ్ ఛాన్స్ లేదు లోపట పోనీకి. 2 సెల్లార్లు ఉండే, 2 సెల్లార్లో పార్కింగ్ ఉండాలి, పార్కింగ్ లేదు, మొత్తం ఫర్నిచర్ ఉంది. ఈ ఒక్క బిల్డింగ్ కాదు, సరౌండింగ్ ప్రతి ఒక్క బిల్డింగ్ పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. ఇవాళ 5-6 ప్రాణాలు దీని లోపల ఇరికిపోయింది. వాళ్ళకి ఏ విధంగా కాపాడుకోవాలి అసలు మన దగ్గర ప్లాన్ లేదు, కొత్త ఎక్విప్మెంట్ కూడా లేదు. బయట కంట్రీలో ఇట్లాంటి అగ్ని ప్రమాదం జరిగితే కొత్త ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎంతైనా మంట వస్తే దానికి ఫేస్ చేసే అట్లాంటి కొన్ని జాకెట్లు ఉంటుంది. కానీ మన దగ్గర ఏమీ లేదు. ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఇంకొక ప్రాణాన్ని మనం రిస్క్లు తీసుకొని పోలేము. చాలా అయితే చాలా పోలీసు వాళ్ళు, అదేవిధంగా మున్సిపల్ వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. పాపం నిన్న కమిషనర్ గారు కూడా వచ్చిపోయినారు, కలెక్టర్ గారు అందరు కూడా ఉండే. వాళ్ళు ఒక్కొక్క ప్రాణాన్ని కాపాడడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల పోనీకే అసలు దారే లేదు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇలాంటి ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి సార్? మరి ఇలాంటి చుట్టుపక్కల అన్ని ఫర్నిచర్ షాపులు ఇలాగే ఉన్నాయి. మరి భవిష్యత్తులో వీటిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇట్లాంటి నేను 1000 షాపులు చూపెడతా, మొత్తం డివిజన్ ఉంటుంది. ఇట్లాంటి అగ్ని ప్రమాదం జరిగితే ఒక ప్రాణాన్ని కూడా కాపాడలేం, అట్లాంటి కండిషన్ ఉంటుంది. జస్ట్ ఇది నాంపల్లి కాదు, హ్యాబిట్స్ కానీ, గోషామేల్ కానీ, బేగం బజార్ కానీ, సుల్తాన్ బజార్ కానీ, టోటల్ ఈ కమర్షియల్ ఏరియాలో ఇదే కండిషన్ ఉంటుంది. కానీ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? కనీసం ఇప్పుడైనా వాళ్ళు మేల్కోవాలి కదా, వాళ్ళు మేల్కోరు. మీరు చూడండి, ఈ సంఘటన అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు పండుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడడానికి వాళ్ళ దగ్గర అసలు ప్లానే ఉండవు కదా, వాళ్ళకి దీని నుంచి లాభం లేదు కదా. అందుకోసం మొత్తం నిర్లక్ష్యం జరుగుతుంది. వచ్చే సమయంలో కూడా ఇదే విధంగా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు, ఇదే విధంగా కండిషన్ అయితే ఉంటుంది. విన్నారు కదా, ఈ ప్రస్తుతానికి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మరి లోపల ఉన్న ప్రాణాల కోసం కాపాడుతున్నారు. మరి రాజసింగ్ గారు మాట్లాడుతుంటే ఇంకా ఇలాంటి 1000కి పైగా బిల్డింగులు చూపిస్తాను, సేమ్ ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక అగ్ని ప్రమాదం జరిగిన ప్రాణాలతో బయటికి రాలేని సిచ్యువేషన్ చాలా బిల్డింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను చూపిస్తాను అండ్ జిహెచ్ఎంసీ అధికారులు మేల్కోవాలంటూ కూడా చెప్తున్నారు. మరి ఇది ఇప్పటికున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ గజపతో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store